హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కలర్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తున్నానండి. కలర్ రైస్ అంటే కొన్ని చోట్ల కలర్ రైస్ అంటారు, కొన్ని చోట్ల సాదా ప్లెయిన్ బిర్యానీ అంటారు. అలాగా రకరకాలుగా ఒక్కొక్క చోట ఒక్కో రకంగా పిలుస్తుంటారు. సో ఈరోజు అది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తా. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే 2-3 ఉల్లిపాయలు తీసుకోవాలండి. అలాగే 2-3 టమాటాలు తీసుకోవాలి. చిన్నవి అయితే 3 చాలండి, పెద్దదైతే 2 సరిపోతాయండి. సో ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే పుదీనా అండి, ఫ్లేవర్ కోసం పుదీనా తీసుకోవాలి. పుదీనా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు పెద్దవి అయితే 2 సరిపోతాయి, చిన్నవి అయితే 3 వేసుకోండి, సరిపోతుంది, ఘాటుగా ఉంటాయి. తర్వాత చెక్క మొగ్గ తీసుకోండి. 2 చెక్కలు 1 మొగ్గ సరిపోతుందండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా స్పైసీ కోసం 2 పచ్చిమిరపకాయలని తీసుకోండి. దాన్ని కూడా శుభ్రం చేసి పొడుగుగా చీల్చి అంటే కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే స్పైసీ కోసం బాగుంటుందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. అల్లము వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ కొంచెం పచ్చిమిరపకాయ వేసుకొని అందులో కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని ఆ మిశ్రమాన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. లేదంటే కొంచెం 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి లేని వాళ్ళు డాల్డా కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. మీకు ఏది అవైలబిలిటీ అది వేసుకోండి. ఓకేనా అండి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క మొగ్గ లవంగ అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకొని లైట్ ఫ్లేమ్లో అంటే చిన్న మంట పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఘాటు కోసం వేసుకుంటున్నాం కదా. తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అన్నీ ఏ వేసినా కానీ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని మనము గరిటె తీసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా కంపల్సరీగా వేసుకోవాలండి. ఎందుకంటే ఫ్లేవర్కి పుదీనా వేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా దోరగా వేయించుకోవాలి. రెడ్గా బ్రౌన్గా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ వేగినట్టు అనిపిస్తుంది కదా అండి. వేగినాక ఇదిగో ఈ పక్కన మా అమ్మ రొయ్యల కూర చేస్తుంది. నేనేమంటే సాదా బిర్యానీ చేస్తున్నాను. సరే చూద్దాము. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాయి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా దగ్గర పడిందండి, గుత్తంగా అయింది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. అది కూడా వేసుకొని కలిపెట్టుకోవాలండి. అంతా మిశ్రమం దగ్గర పడుతూ ఉంటుంది. ఇదిగో వీడియోలో చూస్తున్నారుగా, ఈ విధంగా దగ్గర పడుతుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి వీడియో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసానండి. ఓకేనా అండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం అంతా బాగా కలబెట్టి గరిటెతోటి తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అది మనకి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలండి. మీరు కూడా చెక్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోవచ్చు. లైట్గా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. నేనైతే పసుపు యాడ్ చేయట్లేదు. సో అది కలదిప్పుకున్నాక మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీట్గా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో కుక్కర్లో వేయాలండి. కుక్కర్లో వేసేసేసి బాగా కలదిప్పుకొని గమన మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అయిపోతుంది. 4 లేదా అంటే 5 అయినా రావచ్చు. 4కి అయితే ఈజీగా అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. ఓకేనా అండి. కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇదో మా అమ్మ చేసిన రొయ్యల కూర కూడా అయిపోయిందండి. మా అమ్మ చక్కగా దీంట్లోకి కాంబినేషన్కి రొయ్యల కూర చేసింది. రొయ్యల కూర అయిపోయింది. అలాగే మటన్ కర్రీ కూడా చేసిందండి మా అమ్మ ఆల్రెడీ. సో మటన్ కర్రీ కూడా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి రెడీ చేసి పెట్టేసేసాము. సో ఇక మన బిర్యానీ దగ్గరికి వచ్చేద్దాము. విజిల్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. ఓకేనా అండి. చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. కలర్ లేకుండా టమాటాలు ఎక్కువ వేసుకున్నా కానీ బాగా రెడ్ కలర్లో వస్తుందండి.
ఓకేనా, చాలా బాగా పొడి పొడిగా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఓకేనా అండి, రెడీ అయిపోయింది సాదా బిర్యానీ. అందులోకి రొయ్యల కూర అలాగే మటన్ కర్రీ కాంబినేషన్ ఈజ్ సూపర్ అండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.